హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను బెండకాయ పులుసు చేస్తున్నానండి. చూడండి, కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి. మనం బెండకాయ పులుసు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే బెండకాయలను అయితే కొంచెం మీడియం సైజు లాగానే కట్ చేసుకోవాలండి. ఇంకా అలానే 2 మీడియం సైజు టమాటాలు, ఒక 4 పచ్చిమిర్చి, పులుపుకు సరిపడినంత చింతపండు అయితే ఇలా నానబెట్టి ఉంచేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ కూడా వేసేసుకుని, ఇంకా ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు, ఇంకా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం పసుపు, అలానే ఉల్లిపాయ వేయట్లేదు కదండి, అలా అని చెప్పేసి నేను కొంచెం టమాటా ఎక్కువగానే వేసేసుకున్నాను. ఈ కార్తీక మాసంలో ఉల్లిపాయ, అలానే వెల్లుల్లి, అల్లం ఇలాంటివి తినం కదండి. ఇంకా అలాంటప్పుడు ఇలా టమాటా వేసుకునే కర్రీస్ చాలా బాగుంటాయండి, ఏ కర్రీలో అయినా. కొంచెం ఇంకా టమాటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఈ బెండకాయ ముక్కలను కూడా వేసేసుకుని, బెండకాయ పులుసు చేస్తున్నాం కదండి, అందుకే కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను బెండకాయల్ని. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఎప్పుడైనా సరే మనం కల్లుప్పు వేసుకుంటేనే కూరలు కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది, అలానే కొంచెం తొందరగా ఉడుకుతాయండి. ఇలా ఉప్పు వేసేసుకుని ఒకసారి మొత్తం కలిపేసేసి మూత పెట్టేసుకుని ఉడికించేసుకుంటే చాలండి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూస్తే కొంచెం బెండకాయలు మగ్గినాయి కదండి. మరీ మగ్గాల్సిన అవసరం లేదండి, పులుసు కాబట్టి. అదే ఫ్రై అయితే బాగా మగ్గాలి, కానీ పులుసు కదా, అందుకే ఇంకా ఇలా ఉడికిన తర్వాత నేను కారం అయితే యాడ్ చేసుకుంటున్నా. 2 స్పూన్ల వరకు కారం, అలానే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నానండి. ఓన్లీ ధనియాల పొడి ఒక్కటే వేసానండి. ఇంక ఇలా మొత్తం కలిపేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి, ఇలా సింపుల్గా చేసుకున్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి బెండకాయ పులుసు. ఇంకా 1 నిమిషం పాటు ఉడికించేసుకుని తర్వాత చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, 1 నిమిషం తర్వాత ఇంక ఇలా చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. మనకి ఇంకా గ్రేవీకి సరిపడినంత చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా చింతపండు రసం యాడ్ చేసుకున్నప్పుడే ఉప్పు, కారం, పులుపు సరిపోనియో లేదో చూసుకుని చాలకపోతే వేసుకోవాలి. ఇంకా ఒక 5 నిమిషాలు మరిగించేసుకుంటే చాలండి. చూడండి, బెండకాయ పులుసు మాత్రం చాలా బాగుంటుందండి. నాకు బెండకాయ ఫ్రై కంటే కూడా ఇలా పులుసే చాలా ఇష్టం అండి. చూస్తుంటేనే చాలా బాగుంది కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా 5 నిమిషాల తర్వాత ఇలా గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా కొంచెం పులుసుగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. చల్లారిన తర్వాత చూడండి, ఇంకా గ్రేవీ అనేది సరిపోయింది కదండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీగా అయిపోయేటువంటి బెండకాయ పులుసు అండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అలానే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.